జగన్ని ఎయిర్పోర్ట్లో అడ్డుకోవాలంటూ వాట్సాప్లో మెసేజ్లు పెట్టి ఆ పైన తను అమెరికాకి వెళ్ళబోతూ ఢిల్లీకి వెళ్ళబోతూ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డటువంటి డాక్టర్ లోకేష్ ఎవరైతే ఉన్నారో జగన్ కంటైనర్ల కొద్ది డబ్బుల్ని నావీ ద్వారా విదేశాలకు తీసుకెళ్తాడని చెప్పినటువంటి ఆయనకి చాలా విజ్ఞాని, ఆయన చాలా గని అన్నటువంటి ప్రచారమే చేసుకొస్తారు. ఎందుకంటే ఒక తప్పు అట్లాంటి చేసిన వాళ్ళకి మతిస్థిమితం సరిగ్గానే ఉందనినే చెప్తుంటారు. అయితే ఆయనకి సంబంధించిన సెకండ్ వెర్షన్ ఇప్పుడు లైన్లోకి వస్తుంది. ప్రముఖుల మీద దుష్ప్రచారం చేయడం డాక్టర్ ఉయ్యూరు లోకేష్కి అలవాటని ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధావిగా చలామణి అవుతున్నారు ఎద్దేవా చేశారు. అయితే అమెరికాలో 18 ఏళ్ళుగా ఆయన ప్రాక్టీస్పై నిషేధం కొనసాగుతోందని చెప్పారు. టీడీపీ సానుభూతి పడ్డైన లోకేష్ ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో లండన్కి వెళ్తున్న సీఎం జగన్ అడ్డుకునేందుకు కుట్ర పన్నారు. ఈ సందర్భంగా అతని గురించి పలు విస్తుపోయే వాస్తవాన్ని డాక్టర్ వాసుదేవరెడ్డి సాక్షికి చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటలోని గుంటూరు మెడికల్ కాలేజీలో 1983లో లోకేష్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. గ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తి చేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టులో తప్పుడు కేసులు ఫైల్ చేయడం లోకేష్కి అలవాటు. ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆసుపత్రి యాజమాన్యంపై సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి ఆరోపణలు రుజువు చేయడంలో విఫలమయ్యారు. ఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ అదానీ మీద వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసులు ఫైల్ చేశారు. ఇండియా నుంచి కంటైనర్లో డబ్బుతో పాటు ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నామని లోకేష్ కోర్టు చివాట్లు పెట్టడంతో పాటు జరిమానా కూడా విధించింది. వైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేష్ కారకుడయ్యాడు. 2006లో వర్జీనియా బోర్డ్ ఆఫ్ మెడిసిన్ లోకేష్ మెడికల్ లైసెన్సును రద్దు చేసింది. అనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయా రాష్ట్రాలను లైసెన్సులు రివోక్ చేశారు. అయితే ఈ వాస్తవాల్ని కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఒకసారి తెలుసుకోవాలి. మేధావులుగా చలామణి అవుతున్న లోకేష్ వంటి కులోన్మాదులు సీఎం జగన్పై దాడులకు పాల్పడుతున్నారు అంటే ఇప్పుడు వైసీపీ రివర్స్లో వాసుదేవరెడ్డి చేత చెప్పించింది.